ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య ఆఫీస్ నుండి బయటికి వచ్చిన తర్వాత రాజును కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడున్న ఆమెని చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడుండే సరే అండి, మా ఇంటికి వెళ్తాను అని చెప్పి కారులో వెళ్తూ బాయ్ చెప్తూ ఉంటాడు. అది చూసి అక్కడున్న కావ్య కూడా సరే అని ఇంతలో యామిని కార్ దగ్గరికి వచ్చి, మా బావతో అంతగా మాట్లాడుతున్నావు, నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావతో అంత చనువుగా ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నీకు బావానా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమె, అవును అతను మా బావే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా కోపంగా, ఏంటి మీ అమ్మ రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కొడుకా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెను ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు కళ్ళు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కావ్య నా భర్త, ఆ విషయం నాకు ముందే తెలుసు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని, అయితే నీ భర్త అంటున్నావేంటి, తను మా బావ, మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, నువ్వు ఎన్నో మాయలు చేసి ఏదో చేసి నువ్వు నా ఆయనని దక్కించుకోవాలి అనుకుంటున్నావు, కానీ అలా జరగనివ్వను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆయన జ్ఞాపకాలు మర్చిపోవచ్చు, కానీ నన్ను ఆయన మర్చిపోలేదు, ఆయన మనసులో నేనే ఉన్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెను ఒక్కసారిగా షాక్ అయిపోయి, అది చూద్దాంలే, తన మనసులో ఉన్నావు అంటున్నావు కదా, త్వరలోనే మా పెళ్ళి కాబోతుంది, ఆ పెళ్ళిని చూసి నువ్వు ఎలా ఊరుకుంటావో అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, అది చూద్దాం, మీ ఇద్దరికి ఎలా పెళ్ళి అవుతుంది, ఆలోపే అన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా నేను చేస్తాను అని చెప్పేసి ఇద్దరు ఛాలెంజ్ విసురుకుంటూ ఉంటారు. ఇంతలో రాజా అక్కడి నుండి వెళ్ళిపోతూ